నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అరికెపూడి ఇంటికి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలు. కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. కౌశిక్ రెడ్డితో ఇంటికి ఎవరొచ్చినా ఆహ్వానిస్తానన్న అరికెపూడి. దాడి చేయడానికి వస్తే ప్రతి దాడికి సిద్ధమని హెచ్చరిక. బీఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో ఉందన్న సీఎం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్న రేవంత్ రెడ్డి. మద్యం కేసులో కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని షరతు. అణ్వాయుధాల ఉత్పత్తి పెంచారన్న కొరియా అధ్యక్షుడు. రాకెట్ లాంచర్ ప్రయోగాన్ని వీక్షించి గన్తో కిమ్ కాల్పులు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య మొదలైన రాజకీయ వేడి చల్లారలేదు. తన ఇంటి వద్ద జరిగిన దాడికి ప్రతిగా ఇవాళ అరికెపూడి గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామన్న కౌశిక్ రెడ్డి ప్రకటనతో వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముట్టడి చేసేందుకు యత్నించిన పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ బీఆర్ఎస్ నేతలు ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసుల్ని మోహరించారు. హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి, అరికెపూడి పరస్పర సవాళ్లతో మొదలైన రాజకీయ వేడి ఇవాళ కూడా కొనసాగుతోంది. అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రకటనకు ప్రతిగా గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బాహాబాహికి దిగారు. అరెస్టులు, ఆందోళనలతో అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఇవాళ ఎమ్మెల్యే అరికెపూడి ఇంట్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ భేటీ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటనలతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. షంబీపూర్ రాజు ఇంటి నుంచి బయలుదేరుతారని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ప్రకటించినట్లుగా బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టి గాంధీని కలిసేందుకు వెళుతున్న తనను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. దాడి చేపిస్తారు పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ఎస్కార్ట్ చేయించి తీసుకొచ్చిన రానివ్వండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇప్పుడు పర్మిషన్ ఏముంది? మా బీఆర్ఎస్ మాట వెళ్ళడానికి పర్మిషన్ ఏంది? ఒకటి ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎట్లా పోయిండు? మేమెందుకు చెప్పండి. ఇప్పుడు మా క్యాడర్ ని మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము మా పార్టీ ఇంటికి పోతుంటే మీ ప్రాబ్లం ఏంది? మేము పోతున్నాము. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దయచేసి మీకు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, మమ్మల్ని పోనివ్వండి, నాకు కూడా రక్షణ కల్పించండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీ గారు మేము ఇద్దరం కలిసి ఉన్నాము. మనం తీసుకోండి, మీరు మాకు ఏమవుతుంది? ఏమీ కాదు కదా సార్, ఏమవుతుంది? నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులు అందరూ కూడా చూడొచ్చు. ఎలాగైనా బయలుదేరుతా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సపరేట్ ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఏమైనా నేను ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను మా బీఆర్ఎస్ పార్టీ తప్పేముంది? మేము పోతే తప్పేముంది? పార్టీ నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. సరే నాతోనే ఇప్పుడు మా వాళ్ళు మా కోసం మేము ఇద్దరం పోతాం. పోకపోతే ఎట్లా చెప్పండి? మరోవైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఉదయం 3 గంటల నుంచి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నివాసం, క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు ఇళ్ల ముందు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇళ్ల వద్ద కూడా పోలీసుల బందోబస్తు, బయటికి రాకుండా చర్యలు చేపట్టారు. నిర్బంధాలు, ఆంక్షలు బీఆర్ఎస్కు కొత్త కాదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నాయని, ప్రజాపాలనకు నిర్బంధాలే నిదర్శనమని పేర్కొన్నారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లాలోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్నారు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అనుచరులు శాంతి భద్రతలకు భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు 20 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎమ్మెల్సీ సింహిపూర్ రాజు ఇంటి పరిసరాల్లో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. సాయంత్రం వరకు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచుతామని మేడ్చల్ డీసీపీ స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లొద్దన్న ఉద్దేశంతో షమీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడము. ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసుకు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన భుజానికైన గాయానికి చికిత్స తీసుకునేందుకు ఏఏజీ ఆసుపత్రికి వెళ్లారు. సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఆందోళనలో పాల్గొన్న హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఆయనకు గాయమైంది. కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ల నేపథ్యంలో ఇవాళ హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావును పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. పోలీసుల అనుమతితో భుజం గాయానికి చికిత్స తీసుకోవడానికి హరీష్ రావు ఏఏజీ ఆసుపత్రికి వెళ్లారు. ముంగడ కూర్చోమ్మా. తనకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే ఎంతో గౌరవమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. పార్టీలో కోవర్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమికి కారకులయ్యారంటూ కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పార్టీలో కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారని, ఇలాంటి వారితో పార్టీకి ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించాలన్నారు. ఇది భారాస అరికెపూడి గాంధీకి మధ్య యుద్ధం కాదని, వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డితో మాత్రమే యుద్ధమని అన్నారు. సమవుజ్జీ కాని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నారని అరికెపూడి గాంధీ వ్యాఖ్యానించారు. 11 గంటలకు నేను ఇంటికి వస్తా, రాని పక్షంలో
నేను నీ ఇంటికి వస్తాను, హారతితో స్వాగతం పలుకుతాను, పిలిచి రాళ్లతో పూలకుండీలతో దాడి చేయించావు. 50 మంది పోలీసులు ఇంటి చుట్టూ పెట్టుకున్నావు. నాకన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్లి నా మీద కంప్లైంట్ ఇచ్చి 20 సెక్షన్లు పెట్టి కేసులు బుక్ చేయించావు. మీరు తీసినటువంటి విజువల్స్ ఆధారాలతో ఇచ్చిన కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల. పోలీసు ఎవరికి సపోర్ట్ చేసింది? 6 గంటల పాటు సీనియర్ శాసనసభ్యుడిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించింది. మరి కొంతమంది నా మిత్రుల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటువంటి పరిస్థితి కారణం ఎవరు? హరీష్ రావు గారు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా సడన్ గా హెలికాప్టర్ లో దిగి మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోవాలా? అతను మాట్లాడిన మాటలేంటి? అతను తీసుకున్నటువంటి ప్రాంతీయ విభేదాలు స్టాండ్, సీనియర్ శాసనసభ్యుడి మీద స్టాండ్, అది పార్టీ స్టాండా వాడి వ్యక్తిగత స్టాండా అనే దాని మీద కూడా వారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తప్పని పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిని మనసు బాధపడి ఆవేశపూరితంగా మాట్లాడారు. అణిగి మాట్లాడిన మాటలు ఎంతకాలం పడమంటారు మీరు? ఎంతకాలం నిందించబడి నిందని వేసుకోవాలి చెప్పండి. అందుకనే నేను స్పందించా. ఈ చీటర్ల మాటలకి కేసీఆర్ గారి స్పందన రావాలి. రాగానే ఇవాళ వస్తున్నారంటున్నారు కదా, వాళ్లతో కూడా మాట్లాడి, సహచర శాసనసభ్యులతో కూడా మాట్లాడి తదుపరి నిర్ణయం ఇచ్చాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీవా లేదా ఆయన వ్యక్తిగతమా? బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టం ఇవ్వాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చులు పెట్టొద్దన్నారు. నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం పేరిట అరికెపూడి గాంధీని బద్నాం చేసే ప్రయత్నమేనంటూ విరుచుకుపడ్డారు. మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్రవాడు అని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, 2 రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపాలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసి ఈడ దాకా వచ్చినాం. ఇప్పుడు విస్తృత స్థాయి వాళ్ళ పార్టీ ఆఫీస్ లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా? మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే యత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసు యంత్రాంగంపై పూర్తి సమీక్ష చేయాలని డీజీపీని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డీజీపీ జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్, తెలంగాణలో శాంతిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని తెలిపారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు వాళ్లలో వాళ్లే కొట్లాడుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉంటే ప్రశ్నించారని, నిరసన వ్యక్తం చేయడానికి ధర్నా చౌక్ ఉందని సూచించారు. ఇళ్లపై దాడులు చేయడం సరైనది కాదని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా కాకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది.
దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అపోజిషన్ లో ఉంది. ప్రజల కోసం పోరాటం చేశాం, కానీ వ్యవస్థలకి వ్యతిరేకంగా కాదు. వ్యవస్థలో రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించుకొని పనిచేయాలి. 10 సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు? టీడీపీ ఎమ్మెల్యే రిజైన్ చేయకుండానే మీ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడనే సంగతి మీరు మర్చిపోయారు. వీటిని ఆపి ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రజల తరపున అది ప్రభుత్వం దృష్టి తీసుకురండి, ఒత్తిడి చేయండి. మీరు కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ మీరు మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని వదిలిపెట్టి కొట్లాట్ల లేకపోతే దాడులు చేయటం, ఈ సంస్కృతిని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వరద బాధితుల్ని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కోటి విరాళం అందించింది. హైదరాబాద్ జూబ్లీస్లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఏఎంఆర్ ఇండియా ఎండీ మహేష్ కుమార్ రెడ్డి చెక్ అందించారు. వాక్సన్ యూనివర్సిటీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు ప్రకటించింది. వాక్సన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ కే పూల రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించారు. వరద బాధితులకు సహాయం చేసిన దాతలను ముఖ్యమంత్రి అభినందించారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల బాండ్, 2 పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. దీంతో తీహాడ్ జైలు నుంచి దాదాపు 6 నెలల తర్వాత కేజ్రీవాల్ విడుదల కానున్నారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 10 లక్షల బాండ్, 2 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ధర్మాసనం కేజ్రీవాల్ను ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది. తీర్పు సందర్భంగా కేజ్రీవాల్ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని, ఈ కేసులో అరెస్టు సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదని కోర్టు పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఏడాది మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు. ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసింది. అనంతరం జూన్ 25న బెయిల్పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలైలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కేజ్రీవాల్ తిహాడ్ జైల్లో ఉండాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోదియా అన్నారు. న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత ఇబ్బంది పెట్టినా ఆప్ నేతలు ధైర్యంగా ఉన్నారని మనీష్ సిసోదియా అన్నారు. కేజ్రీవాల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा, ईमानदार, देशभक्त, कट्टर ईमानदार नेता इस देश में नहीं है, जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची। एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के लिए, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था, उनको उठा के जेल में डाला। इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ। आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं। हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है। और ये खाली सच्चाई की जीत की बात नहीं है,
झूठ भी एक्सपोज हुआ है। जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया। हम बार बार कह रहे थे, सिंघवी साहब ने, हमारे जो सीनियर एडवोकेट थे, उन्होंने ऑनरेबल कोर्ट के सामने बार बार ये शब्द दोहराया कि ये इंश्योरेंस अरेस्ट था, ये किसी गलत काम के लिए अरेस्ट नहीं किया गया था, कोई करप्शन के लिए अरेस्ट नहीं किया गया था। भारतीय जनता पार्टी चुनाव में नहीं जीत पाती, पार्टी को नहीं तोड़ पाती, तो एक इंश्योरेंस अरेस्ट किया गया कि इस आदमी को जेल में डाल दो तो इनकी पार्टी टूट जाएगी, इनकी सरकारें ध्वस्त हो जाएंगी। लेकिन मैं बाबा साहब को और संविधान को याद करते हुए, धन्यवाद करते हुए, ऑनरेबल सुप्रीम कोर्ट को धन्यवाद करते हुए, सिंघवी साहब का धन्यवाद करते हुए, आम आदमी पार्टी के एक एक कार्यकर्ता, एक एक लीडर, पार्षद, एमएलए, एमपी, सबको भी बधाई देना चाहता हूं, धन्यवाद देना चाहता हूं कि ऐसे संकट के समय में जब भारतीय जनता पार्टी अपनी पूरी ताकत के साथ, अपने पूरे कुचक्रों के साथ उनको कुचलने की कोशिश कर रही थी, वो टूटे नहीं, हटे नहीं, झुके नहीं, सच्चाई के साथ लड़े रहे। सच्चाई की जीत हुई है, हम बहुत खुश हैं। आने वाले समय में इससे और सच्चाई के लिए लड़ने वालों को ताकत मिलेगी। बात सिर्फ केजरीवाल जी की नहीं है, जो भी आदमी सच्चाई के लिए लड़ रहा है उसको ताकत मिलेगी। ये हमारे सबके लिए बहुत भावुक पल है। हमारे बड़े भाई, हमारे मित्र, हमारे गुरु केजरीवाल जी, जिनको इस तरह से अंदर डाला गया जेल में, सबके लिए बहुत दुखद क्षण था। एक एक कार्यकर्ता के लिए बहुत दुखद क्षण था। लोग रोए हैं उनके लिए, इस बात के लिए लोग रोए हैं। लोगों ने प्रार्थनाएं की हैं, लोगों ने दुआएं की हैं, उनकी आज दुआएं सफल हुई हैं। मैं उनको भी धन्यवाद करना चाहता हूं। मैं ईश्वर को भी धन्यवाद करता हूं कि उन्होंने हमारी सुनी। अभी पूरी लीगल प्रोसेस होगी। ऑनरेबल सुप्रीम कोर्ट के आदेश के अनुसार जिस तरह का लीगल बॉन्ड वगैरह है, उसके बाद में वहां से एक बार सारी फॉर्मेलिटीज पूरी होने के बाद में हमारे वकील जैसे हमें निर्देशित करेंगे। फिलहाल हम अभी सभी मित्र लोग, सभी पार्टी के लोग, कुछ लोग मेरे साथ में, हम लोग साथ में थे। अभी हम केजरीवाल जी के घर जाएंगे। उनकी माताजी, जो हम सबकी माताजी हैं, आदरणीय हैं, उनके आशीर्वाद लेंगे, पिताजी का आशीर्वाद लेंगे, भाभी जी के साथ मिलेंगे। अभी हम वहाँ जा रहे हैं। तो ये देखिए, मनीष सिसोदिया और आतिशी यहाँ पर जश्न मना रहे हैं, मिठाई खिला रहे हैं एक दूसरे को। ये तस्वीर जिसका इंतजार आम आदमी पार्टी के नेता एक लंबे समय से कर रहे थे। मनीष जी, क्या कहना चाहेंगे? जिस तरह से पहलू है, बहुत भावुक क्षण है सबके लिए, लेकिन ये सच्चाई की जीत होती है तो उत्साह भी आता है, उत्साह आता है। देखिए, मनीष सिसोदिया। ఉత్తరప్రదేశ్లోని బెహరాయిచ్లో తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహసి గ్రామంలో ఇద్దరు మహిళలపై ఓ తోడేలు దాడి చేసింది. గుడియా అనే మహిళ ఇంట్లో తన పాపతో నిద్రిస్తుండగా వచ్చిన తోడేలు ఆమె మెడపై దాడి చేసింది. గట్టిగా కేకలు వేయడంతో తోడేలు పారిపోయింది. ఈ ఘటనలో పాపకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విద్యుత్ లేకపోవడంతో తలుపు తెరిచి నిద్రిస్తుండగా తోడేలు లోపలికి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మహసి గ్రామంలోనే ముఖియమా అనే మరో మహిళపై తోడేలు దాడి చేసింది. ఆరుపేట కూర్చున్న సమయంలో వెనుక నుంచి వచ్చి మెడపై కరిచింది. ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు అక్కడకు వచ్చారు. అప్పటికే తోడేలు పారిపోయింది. గత 48 గంటల వ్యవధిలో తోడేలు నలుగురిపై దాడి చేసింది. బెహరాయిచ్లో దాదాపు 30 గ్రామాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తోడేలులో ఇప్పటికే 5 అటవీ సిబ్బంది బంధించారు. మిగిలిన తోడేలును పట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. తోడేళ్ల దాడుల్లో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. కమల దళపతి నియామకంపై కాషాయ శ్రేణుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. టీపీసీసీ చీఫ్గా బీసీని నియమించడంతో భాజపా రాష్ట్ర రథసారథిని బీసీని నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన అధ్యక్షుడు, ఎల్పీ నేత పదవుల్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉండటాన్ని బీసీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు బీసీ నినాదంతో వెళ్లిన కమలం పార్టీ ఎల్పీ పదవి బీసీ ఎమ్మెల్యేకు కాకుండా కొత్తగా పార్టీలో చేరిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడం పట్ల శ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. బీసీ అధ్యక్షుడు లేదా ఎల్పీ పదవిని బీసీకి కట్టబెట్టకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందనే అభిప్రాయాన్ని శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ జపం చేసిన కమలం పార్టీ ఎన్నికల ఫలితాల తర్వాత రెడ్డి దండకం ఎత్తుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కేవలం ఒక ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల ఓట్ల కోసం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. భాజపా ఆశించిన సీట్లు రాకపోయినప్పటికీ మంచి ఓటింగ్ శాతంతో పాటు 8 సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి హామీ అటుంచితే శాసనసభాపక్ష నేతను బీసీని చేయకుండా రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తికి ప్రాధాన్యత కల్పించడంపై పార్టీ బీసీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ సమావేశాల్లో ఇది బహిర్గతమైంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదనే ప్రచారం నడుస్తోంది. ఎల్పీ నేత బీసీ ఎమ్మెల్యేలను కలుపుకుపోవడంలో విఫలమయ్యారని పార్టీలో చర్చ జరుగుతోంది. సిద్ధాంతం తెలియని కొత్త వ్యక్తులను పార్టీ కీలక పదవుల్లో కూర్చోపెట్టడాన్ని పార్టీ సీనియర్ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎల్పీ నేతను మార్చి బీసీ నేతకు ఆ పదవి కట్టబెట్టాలనే డిమాండ్ను అధిష్టానం వద్ద నేతలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. వర్షాలు వరదల్లోనూ భాజపాలో బురద రాజకీయం నెలకొంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 2 బృందాలను ఏర్పాటు చేశారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ నేతృత్వంలో బురద ప్రాంతాలను సందర్శించేందుకు నేతలను కేటాయించారు. ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఏలేటి మహేశ్వరరెడ్డి, కాసం వెంకటేశ్వర్లతో పాటు మరికొంతమందిని కేటాయించారు. ఎల్పీ నేతైన మహేశ్వరరెడ్డి ఈటెల రాజేందర్ నేతృత్వంలో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు ఇష్టపడలేదు. ఎల్పీ నేత సారథ్యం బృందాన్ని ఏర్పాటు చేయాల్సింది పోయి ఈటెల రాజేందర్ నేతృత్వంలో తాను వెళ్లడమేంటని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. 7 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ఎంపీగా ఉన్న బీసీ నేత ఈటెల నేతృత్వంలో మహేశ్వరరెడ్డి వెళ్లకపోవడాన్ని రాష్ట్ర పార్టీ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లకుండా హైదరాబాద్లోని తన నివాసానికే ఏలేటి పరిమితమయ్యారు. బీసీల పట్ల ఏలేటి మహేశ్వరరెడ్డి తీరును బీసీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గలమెత్తిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను ఎల్పీ నేతను చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా జోడు పదవులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవిలో తలమునకలు అవుతున్న కిషన్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు. కిషన్ రెడ్డి స్థానంలో బీసీ నేతను అధ్యక్షుణ్ణి చేయాలని బలంగా వినిపిస్తోంది. అధ్యక్షుడు లేదా ఎల్పీ నేతను బీసీని చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వస్తాయని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీసీ అధ్యక్షుడు అయితే బీసీ ఓటు బ్యాంక్ భాజపాకు కలిసి వస్తుందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర రథసారథిని బీసీని చేస్తారా లేక ఎల్పీ నేతను చేస్తారా అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.